హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇదైతే మష్రూమ్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నాన్ వెజ్కి ఏ మాత్రం తగ్గదు టేస్ట్. సూపర్గా ఉంది. ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు కుక్కర్ పెట్టి అందులోనే ఆయిల్ వేసి పోపు దినుసులు కూడా వేసి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. అందులోనే ఆనియన్స్ వేసేసి ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాస్ కూడా వేసేవాలి. ఇప్పుడు ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత రాళ్ళు ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మష్రూమ్ అనేది వేసుకునేవాలి. సో ఇది కూడా 1 మినిట్ అలా బాగా ఫ్రై చేసుకొని సో అందులోనే పసుపు కూడా వేసేసి కారం, ధనియాల పొడి కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. సో ఇదంతా కొంచెం బాగా మిక్స్ అయిన తర్వాత అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది బాగా కొంచెం మిక్స్ అయిన తర్వాత ఇందులోనే గరం మసాలా కూడా హోమ్మేడ్ గరం మసాలా అయితే వేసాము. సో ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి తగినంత వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. తర్వాత అయితే ఇలా ఉంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అసలుకి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది నచ్చితే లైక్ చేసి షేర్